శరన్నవరాత్రి ఉత్సవాలకు ఆదిలాబాద్ జిల్లా ముస్తాబవుతోంది. అమ్మవారి విగ్రహాలు ఇప్పటికే సిద్ధమయ్యాయి. కళాకారులు వాటిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. విగ్రహాలను మండపాల్లో ఏర్పాటు చేసి పూజలు నిర్వహించేందుకు నిర్వాహకులు సన్నద్ధమవుతున్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. వినాయక నవరాత్రులు ముగిశాయి. ఇప్పుడిక దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు మొదలు కానున్నాయి. వీటి కోసం ఆదిలాబాద్ జిల్లా సిద్ధంగా ఉంది. నవరాత్రిలో భాగంగా మండపాల్లో ఏర్పాటు చేసేందుకు దుర్గా శారదామాత విగ్రహాలను కళాకారులు అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. వివిధ రూపాల్లో వాటిని ముస్తాబు చేశారు. మట్టి విగ్రహాలకు ఇటీవల ప్రాధాన్యం పెరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో నిర్వాహకులు అలాంటి వాటిని చేయించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా శరన్నవరాత్రులు ఘనంగా జరగనున్నాయి. ఊరువాడ విగ్రహాలను నెలకొల్పి భక్తి శ్రద్ధలతో కొలువనున్నారు. గ్రామాలు పట్టణాలు తేడా లేకుండా మండపాలను ఏర్పాటు చేసి 9 రోజుల పాటు పూజలు నిర్వహించనున్నారు. నమస్కారం, నా పేరు బ్రహ్మరోధు గణేష్ వర్మ. గత మా తాతలు కానీ మా తండ్రులు కానీ ఇప్పుడు మా జనరేషన్ వరకు మట్టి దుర్గాదేవులే కానీ వినాయకులే కానీ మరియు ఇతర ఫ్రీడమ్ ఫైటర్స్ విగ్రహాలే కానీ ఇలా మహానీయుల విగ్రహాలే కానీ ప్రతి ఒక్కటి మేము చేయడం జరుగుతున్నది. ఒకటి ఏంటంటే ఆదిలాబాద్లో చుట్టుపక్కల సాయంత్రం మా ఆదిలాబాద్ చుట్టుపక్కల కానీ ఇక్కడ ఈ చుట్టూ పల్లెలలో కానీ ప్రతి ఒక్కరు కూడా మట్టి విగ్రహాలు మట్టితో చేసిన ప్రతిమలు పెడితేగిన మన పర్యావరణం రక్షించడానికి మన వంతుగా బాధ్యులమవుతామని చెప్పేసి మా కళాకారుల తరపున మేము కోరుతున్నాము. అదేవిధంగా మండల్ వాళ్ళు కూడా కొంచెం టైం ముందే ఇప్పుడు విగ్రహాలు పెట్టాలనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉన్నది. వాళ్ళు మండల్స్ వాళ్ళు కూడా కొంచెం ముందే మట్టి వినాయకులకు ప్రోత్సహించి ఆ వినాయకులని పెడితేగిన మన పర్యావరణ రక్షణ కూడా మనం బాధ్యుల మన వంతుగా కృషి చేస్తాం. కాబట్టి ఆ విధంగా మనం ప్రతి ఒక్కరం సహకరిస్తే బాగుంటుంది. అదేవిధంగా మేము శ్రీ శివశక్తి హస్తకళ ఆర్ట్స్ ద్వారా చిన్న పిల్లలకు అదేవిధంగా స్కూల్ పిల్లలకు కానీ వాళ్ళకు డ్రాయింగ్తో పాటు విగ్రహాలు తయారు చేయడం జరుగుతుంది. అంటే డ్రాయింగ్ కానీ ఇట్లా స్కూల్లో డ్రాయింగ్ టీచర్ ఓన్లీ డ్రాయింగ్ దించుతాడు అంతే తప్ప కానీ మేము ఆ డ్రాయింగ్ దించిన దాన్ని కూడా మేము ఆ విగ్రహం రూపంలో తయారు చేసి మేము వారికి వివరంగా చెప్పగలుగుతాం. కాబట్టి ప్రభుత్వం కూడా మా మీద ఒక దృష్టి పెట్టి మాకు ఆర్థిక సహాయమే కానీ ప్లస్సే కానీ అది మాకు ఒక సహకారం చేస్తే ఇలా విగ్రహాల రూపంలో కానీ ఆ డ్రాయింగ్ రూపంలో కానీ మేము పిల్లల కమింగ్స్ ఉండే జనరేషన్కి మట్టితో చేసిన ప్రతిమలకు మనకు పర్యావరణ రక్షించడానికి వాళ్ళకు కూడా సహకారంగా ఉంటుందని చెప్పేసి మేము కోరుతున్నాం. అదేవిధంగా మనకు ప్రభుత్వం నుంచి వెళ్ళి మాకు కొంచెం స్కీమ్సే కానీ అదేవిధంగా లోన్ రూపంలో కానీ మాకు సహకారం చేస్తే మేము మట్టిది మాకు కొన్ని 60-70 కుటుంబాలు ఆదిలాబాద్లో ఉన్నాయి. వారికి అందరికీ కూడా మాకు ఒక ఉపాధి పరంగా మాకు లోన్ రూపంలో ఇస్తే మేము దాన్ని ఒక సంవత్సరం మొత్తం పనికి చేసుకుంటూ ముందుకు వస్తామని చెప్పేసి మేము కోరుతున్నాం. నా పేరు సుభద్ర బ్రహ్మరోతు. మా వారు ఆఫీసర్ నాగాంచి మా కుల వృత్తి మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. పిల్లలు చేస్తున్నారు ఇంతవరకు. మరి ఎలాంటి అవకాశం లేకుంటుంది వాళ్ళకు. అన్ని రకాల మట్టి విగ్రహాలు చేస్తారు. మనుషులు దేవుళ్ళు గణేష్ మహారాజ్ అమ్మవారి దుర్గా సరస్వతి అన్నీ ఎటువంటి విగ్రహాలు ఏదంటే ఏమంటే అది చేస్తారు. ఇంతవరకు ఏమీ వాళ్ళకు ఉపాయం కనబడతలేదు. రాత్రి పగలు కష్టపడతారు. 10 మంది 15 మంది దాకా జీతాలను పెట్టుకుంటూ చేస్తారు. నిద్ర లేక అన్నం లేక భోజనానికి సరిగా లేక చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ మా సార్ చేసిండు, మా మామయ్య చేసిండు, మా పిల్లలు చేస్తారు. ఇప్పటికి 3 పీడిలా ఇప్పటికి ఇంతవరకు మాకు ఏమీ ఉపాయం కనపడతలేదు. చేస్తూ ఉన్నాం. మటలు దేవుని విగ్రహాలు చేయాలని నేను చెప్తా ఉంటున్నా. వాళ్ళు చేస్తూ ఉన్నారు. పిల్లలు భవిష్యత్తు చదువులన్న పక్కన పెట్టేసి ఈ విగ్రహాలే దిగేది. ఇంతవరకు ఏం ఉపాయం లేదు. మరి గవర్నమెంట్ మరి ఎలాంటి సాయం చేస్తలేదు. ఇంతవరకు లోన్ ఇస్తలేరు, ఏమిస్తారు ఎలాంటి సాయం లేదు పిల్లలకు. మాకు 4 అబ్బాయిలు పిల్లలు 6 పిల్లలు మాకు. మా సార్స్తో ఇదే డ్యూటీ బంద్ చేసేవారు. మా సార్ 108 గణపతి మేమే చేసేవాడు. 108 గణపతి మా పిల్లలు మా మన్మలసుకే చేస్తూ ఉంటున్నారు. కుల వృత్తి మరి. కాబట్టి ఏదన్నా సౌకర్యం చేయాలమా అని కోరుతున్నాం. నా పేరు శివశంకర్. ఇది గతం 25 ఇయర్స్ కంటే ఎక్కువ నా జీవితం ఇందులోనే పోయింది. మరియు ఈ కళ అనేది 10 మంది ఉపాధి కల్పిస్తూ నేను ఉపాధి పొందుతున్నాను. అదేవిధంగా మట్టి పైన
చాలామంది అవగాహన కలుగుతుంది. ఏ విధంగా పెట్టాలి, పర్యావరణాన్ని ఏ విధంగా రక్షించుకోవాలా అనే చాలామంది అవేర్నెస్ వచ్చింది. ఆ విధంగా అలాగే వాళ్ళకు పబ్లిక్ సరిపోయేంత ప్లేస్ లేదు. అదే విధంగా షెడ్ కానీ ప్లేస్ కానీ ఆర్థిక సాయం కానీ అని కల్పిస్తే గవర్నమెంట్ మనం చాలామందికి మట్టి విగ్రహాలు చేసి అందించగలుగుతాము. అదేవిధంగా కలిగించడం వల్ల పర్యావరణాన్ని మనమంతా కాపాడిన వాళ్ళం అవుతాము, పర్యావరణానికి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. ఆ విధంగా ఇదిగా మన హిందూ పండుగలే కాకుండా ముస్లిం సంబంధించిన మన సవర్ల పండుగకు సంబంధించిన చెట్ల పువ్వులు తయారు చేయడము, పేపర్ గుర్రాలు తయారు చేయడము అనేవి తయారు చేస్తాము. అలాగే మన క్రిస్టియన్ వాళ్ళకి సంబంధించినవి అవి చేస్తాము. అన్ని మతాలకు సంబంధించినవి ప్రతి ఒక్కటి చేస్తూనే ఉంటాము. ఈ జీవనోపాధి ప్రతి ఇయర్ నడుస్తూనే ఉంటుంది. అది వీటికి ఏమంటే మాకు పెద్ద సమస్య అంటే ప్లేసు, ఆర్థిక సహాయం అనేది గవర్నమెంట్ తరపున మాకు అందిస్తే బాగుంటుందని కోరుతున్నాను. చదువుకున్నాను. నేను ఎడ్యుకేషన్ చేసి కూడా మా కులాన్ని నమ్ముకొని మా వృత్తిని నమ్ముకొని పనిచేస్తున్నాను. నాతో పాటు 2-3 ఉపాధి కలిగిస్తున్నాను. అదేవిధంగా ప్రతి ఇయర్ అంటే ప్రతి వీక్లీ పిల్లలకు స్కూల్ పిల్లలకు ట్రైనింగ్ సెంటర్స్ అనే నడుస్తుంది. అంటే పర్యావరణ అవగాహనపై ఏ విధంగా ఉండాలి, పిఓపి మట్టిది డిఫరెన్స్ అనేది ఏర్పడుతుంది. అంటే మట్టి ఎంత తొందరగా వాటర్లో కలుగుతుంది, పిఓపి ఎంత కలుగుతుంది, వాటిపైన కూడా అవగాహన కలిగిస్తున్నాము. అంటే మట్టి ద్వారా చేయడం వల్ల సముద్రంలోనే ఒక నదిలోని మట్టి ఫిల్టర్ని చేస్తుంది అనే అవగాహన కూడా వాళ్ళకి కల్పిస్తున్నాము. స్థానికంగా ఉండే తమకు ప్రభుత్వం మరింత సహకారాన్ని అందించాలని కళాకారులు కోరుతున్నారు. అలా జరిగితే మరిన్ని అద్భుతమైన కళాకృతులు రూపొందించే వీలు కలుగుతుందని అంటున్నారు.